ఏం శ్రేయ రమ్మన్నా? ఏమవుతుందో బాబు. మనం విడిపోదాం అజ్జు. నేను యూఎస్కి వెళ్తా అన్నప్పటి నుంచి నీ ముఖం మాడిపోయింది. అది చూసినప్పటి నుంచి నా ఆలోచన మారిపోయింది. నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏం చేస్తావు, ఎక్కడుంటావు? ఇక నీకు నా ఫ్రెండ్స్, ఇక నాకు దొరికే ఫ్రెండ్స్, మన బాండింగ్, కాల్స్, టెక్స్ట్ అన్నీ ఇవన్నీ మారిపోతాను భయం వేస్తుంది అజ్జు. ఓకే, మన మీద మనకు నమ్మకం ఉంది. ఏం జరిగినా వి ఆర్ టుగెదర్. బట్ స్టిల్ ఏమో అజ్జు, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. ఏంటేం మాట్లాడవు? నా కన్ఫ్యూజన్ కి సమాధానం చెప్పు. విడిపోదాం. నాకు ఇంతకు మించి ఏం మాట్లాడాలని లేదు. అయినా మీకెన్నిసార్లు కాల్ చేయాలి? లేపి మాట్లాడడానికి రాదా మీకు? ఫోన్ సైలెంట్ లో ఉండిపోయిందిరే. ఇప్పుడు ఏమైంది చెప్పు. కూరగాయలు ఉన్నాయా లేవా, ఇంట్లోకి ఏమన్నా తీసుకుపోవాలనా లేదా అని అడిగేది ఏమన్నా ఉందా? ఏందో పని మనిషిని చూసినట్టు చూస్తారు. మీ గురించి తెలిసిన కొత్తలోనే విడాకులు ఇచ్చేసి ఉంటే ప్రశాంతంగా ఉండేదాన్ని. ఇప్పుడు ఎవరు ఉండమంటున్నారు? అదా లాయర్ దగ్గర పోదాం. పోదాం. ఎందుకు పోవద్దు? బరాబర్ పోదాం. ఏంది? ముందు టిఫిన్ పెట్టు, తర్వాత పోదాం. చెప్పినా కదా మీకు పని మనిషిని అయిపోయినా. 2 నిమిషాలు ఆగండి, వేడివేడిగా చేసి పెడతా. నువ్వేందిరా ఎప్పుడు ఆ ఫోన్లోనేనా? మనుషులతో మాట్లాడే పని లేదా? అరే ఇప్పుడు నేనేం చేస్తానే? అంటే చదువు గాలికి వదిలేసినట్టేనా? అట్లేం లేదు, చదువుతున్నా కదా. ఏడికిరా? మా ఫ్రెండ్ వచ్చిండు, పికప్ చేసుకొని పోతున్నా. చదువు మాట ఎత్తితే చాలు పరార్. అట్లేం లేదు. మీరు కూడా ఇట్లనే చేస్తారు కదా, అయితే లైక్ కొట్టుర్రీ. ఏం అజ్జు, కటింగ్ చేపించుకున్నావు? స్మార్ట్ ఉన్నావులే. మినిమం ఉంటుంది. నైస్ అజ్జు. ప్రియాంక, అరే నువ్వేంటి ఇక్కడ? స్నాప్ లో నీ లొకేషన్ చూసా. మా ఇంటి నుంచి ఇక్కడికి జస్ట్ 10 minutes. సో ఐఎమ్ హియర్. వావ్, క్రేజీ అసలు. భలే గుర్తుపట్టావు నువ్వు. నీ హెయిర్ స్టైల్ బాగుందే. థ్యాంక్ యూ. అందుక కటింగ్ చేపించుకుంది. శ్రేయ, నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు, అట్లా చెయ్యు ప్లీజ్. నాకు తెలుసు. ప్రియాంక తిను. శ్రేయ అజ్జు, కాలేజ్కి లేట్ అవుతుంది, పోదామా? నిన్ను ఎక్కడ డ్రాప్ చేయాలి చెప్పు ప్రియాంక, ఐ డ్రాప్ యూ. అవసరమా? నేను హైటెక్ సిటీ వైపు వెళ్ళాలి. పర్లేదు, ఐల్ బుక్ అ క్యాబ్. పర్లేదు. అంటే హైటెక్ సిటీ దగ్గర తన కాలేజ్ కూడా. ఐ డ్రాప్ యూ, నాట్ ఏ ప్రాబ్లం. కూర్చో. ఓకే. హ్యాండ్ వాష్. నువ్వు కూర్చో. పర్లేదు, నువ్వు కూర్చో శ్రేయ. చెప్తున్నా కదా, కూర్చో. అజ్జుని. అయ్యో, ఏమైంది అజ్జు? అడుగుతుంది కదా అజ్జు, చెప్పు. ఎక్కడో ఏదో బగ్గు మంది, ఆ సెకండ్ నాకు తాకుతుంది.
అజ్జు రెడ్ రిఫ్లెక్ట్స్ ప్యాషన్ నైస్ కలర్ చూస్ చేసుకున్నా. థ్యాంక్ యూ. ఈ కలర్ కారే కావాలని చెప్పి అడిగి మరీ కొనిపించుకున్నా. ఆల్సో రెడ్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్ కదా. ఓ యు స్టిల్ రిమెంబర్. సో స్వీట్ ఆఫ్ యు అజ్జు. సో స్వీట్ ఆఫ్ యు అజ్జు. మరి నాకు ఇష్టమైన కలర్ ఏంటి? నీ ఫేవరెట్ కలరా? బ్లూ. ఆ? ఇంకే గుర్తురావట్లేదంటే. బ్లాక్ అజ్జు. బ్లాక్. ఎస్ ఎస్. వాళ్ళకి బగ్గుమంది. రిఫ్లెక్షన్ మొత్తం నా మీద పడుతుంది. కంట్రోల్లో ఉండాలి. కంట్రోల్. అజ్జు నీకు గుర్తుందా కాలేజ్ డేస్ లో మనం నైట్స్ ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళే వాళ్ళం? యా ఐ రిమెంబర్. అప్పుడు ఒకసారి నీకు కావాల్సిన రాస్బెర్రీ ఫ్లేవర్ దొరకలేదని సిటీ మొత్తం తిరిగినాం, గుర్తుందా? నీకు ఇప్పటికీ నా ఇష్టాలు భలే గుర్తున్నాయి అజ్జు. ఇంటెలిజెంట్ బాయ్ అజ్జు. థ్యాంక్ యూ. మరి నాకు ఇష్టమైన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఏంటి? వెన్నెలానే కదా. ఆ? ఏమై ఉంటుంది? చాక్లెట్. బటర్ స్కాచ్ అజ్జు. బటర్ స్కాచ్. Yes. ఏంటి? బటర్ స్కాచ్. అజ్జు యు రిమెంబర్ మనం ఇంకా నువ్వు ఆపు. శ్రేయ కాలేజ్ వచ్చింది, ఇంకా నువ్వు దిగు. నన్ను పంపించడానికి నీకు మస్తు ఇష్టమైనట్టుంది. అట్లేం లేదు. చూసుకో. ఇప్పుడు ఎక్కడికి? తిని దించేసి బుద్ధికి ఇంటికి వెళ్ళిపోతా. నువ్వు ఫోన్ కొట్టు, నీ దగ్గరకు వచ్చేస్తా. పర్ఫెక్ట్. అయితే ఇప్పుడు నువ్వు ఫ్రీయా? అవును. మరి షాపింగ్కి పోదాం కదా. అడుగుతుంది కదా అజ్జు, తీసుకెళ్ళు. వద్దు, నువ్వు కొడతావు. ఇప్పుడు ఏంటి? తన ముందు నేను నిన్ను కంట్రోల్ చేస్తున్నట్టు నువ్వు ఇప్పుడు పోర్ట్రే చేస్తున్నావా అజ్జు? కాదు. సరే తీసుకెళ్తా. ఓ తీసుకెళ్తున్నావా? ఇప్పుడు ఇంకా షాపింగ్ చేయడం అంత అవసరం. సరే వీళ్ళ ఇంటికి వెళ్ళిపోమన్నా. చెప్తా సంగతి. ఫెస్టివల్ బాలేదు. అది చూపించండి. ప్రియా ఆల్మోస్ట్ 1 hour పైన అయిపోయింది, జల్దీ కానీ పోదాం. అరే చూస్తున్నాం కదా, ఆగు. నీకు నచ్చట్లేదని ఇంతసేపు అవుతుంది. అది అజ్జు ఇది చూడు. నో. ఇది నో నో. ఏం దొరకవేమో. అజ్జు పర్ఫెక్ట్. అమ్మయ్యా ఫైనలీ. ఇది అమ్మాయిలంటే ఆట బొమ్మలెక్క కనిపిస్తుర్రా. ఏడున్నాడు ఇప్పుడు? ఆ దొంగ ఫోన్ నాతో షాపింగ్కి పోయిండు. నీ బరువు ఎంత? 52. ఏ 52 kgs బంగారాన్ని పెట్టుకొని గా పోరిని షాపింగ్కి పట్టుకోపోతాడు. నాకు బర్దాష్ అయితే లేదు బాబ్. సచ్చినోడు ఇటు తిరిగి మూసుకొని ఇంటికి పోనే లోపు తుర్రుమంది అందేసుకొని వెళ్ళిపోయాడు. అరే నువ్వు ఫీల్ కాకు. ఇగో నా మాట ఏంటి? మటర్ చేసేద్దాం. బాడీ గీట దొరకదు. నువ్వు అను మొత్తం నీ సెట్ చేస్తా. మటరే కరెక్ట్. మిస్ కాల్ ఇచ్చిన కాల్ రాగానే పని అయిపోతుంది. ఏమంటావు?
తను మస్తు జెలస్ ఫీల్ అయింది తెలుసా. మినిమం ఉంటుంది కదా. అయినా విషయం తెలిస్తే అంతే ఫాస్ట్ కూల్ అయిపోతుందిలే. రేపటితో మీ ఫస్ట్ యానివర్సరీ కదా, పక్కా కూల్ అయిపోతుంది. ఇంకా ఫాస్ట్గా నీ మీద ఉన్న కోపం మొత్తం పోతుందిలే. తనకి నీ మీద ఎంత ప్రేమ ఉంటే అలా ఫీల్ అవ్వాలి. నువ్వు ఇంకో అమ్మాయితో మాట్లాడినా, క్లోజ్గా మూవ్ అయినా ఇంకా నీ కథ ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టే. అవునవును, అంతేలే. చలో అయితే రేపు మీ ఫస్ట్ యానివర్సరీ రచ్చ రచ్చ చేయండి. హే, తినకుండా ఏడికి పోతున్నావు? ఆగు, నేను డ్రాప్ చేస్తా. నేను క్యాబ్ బుక్ చేసుకున్నా, నువ్వు ముందైతే పోయి తనని కాల్ చేసుకో. లేదనుకో అమ్మోర్ అయిపోతుంది. ఓ, అదే ఆలోచిస్తున్నా. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు ఆ పిల్లాడు అంటే నీకు ఇష్టం. అదే అజ్జు అంటే మనకిష్టం. నాకిష్టం. మటర్ చేద్దామా, చాక్ చేద్దామా? ఓ పని చేద్దాం, చెప్పేంటి? ఆ పిల్లని చంపేద్దాం. బాడీ గిట దొరకదు. ఏమంటావు? నాదైతే ఏం లేదు బాబు, కానీ ఊ అని చాలు. అది ఏంటి మిస్డ్ కాల్ ఇస్తున్నావా? నా ఫోన్లోకి వెళ్ళి ఫోన్ చేయి. ఏయ్, కొత్త నెంబర్లకి వెళ్ళి ఫోన్ చేస్తే లేవంటారు మా వాళ్ళు, జంగ్లీ గాళ్ళు. అదే అమ్మాయి నెంబర్కి వెళ్ళి చేసినామనుకో, ఖాళీ పిల్లి 100 ఫోన్లు వస్తాయి. ఏమంటావా? నాదైతే ఏం లేదు బాబు, చెప్పు. వీడు ఇన్స్టాంట్ కిడ్ నీకోసం ఏం తెచ్చాను చూడు. అమ్మాయిలంటే ఆట బొమ్మల్లా కనిపిస్తురా నీకు? ఇది నీ దోస్తు కోసం తెచ్చింటావు. అదే మర్చిపోయి ఉంటది. తిరిగిచ్చే లోపు అది వెళ్ళిపోయి ఉంటది. ఆడ మర్చిపోయింది, ఈడ ఐజేనికి వాడుతున్నావు. మస్తు హుషారు నో భయా. ఆర్తులం భయ్యా, మేమేం మాట్లాడుకుంటాం. నువ్వురా. నేను రాను. నేను ప్రభాస్ రాజ్తోనే పోతా. హీ డ్రాప్ మీ. ఏం పేరు? ఐఎమ్ రాజ్, ప్రభాస్ రాజ్. ఏడుంటావు? ఈడుంటా. అట్లానా? కిడ్డు కిడ్డు, ఇది నీకోసమే. యునో వాట్ ఇస్ టు. పో, దాంతోనే ఊరేగు, దాంతోనే పో. ప్రియాంకతో ఎందుకు కంపేర్ చేసుకుంటావు? తను వేరు, నువ్వు వేరు. హలో హలో, నేను ఎవ్వరితోని కంపేర్ చేసుకుంటలేను. ఓకే, పోయిపోయాము. చక్కగా మాట్లాడు. అయినా దానంటే నీకెందుకు కోపం వస్తుంది? చెప్పండి, చెప్పు. ఈ టాపిక్ ఇంతటితో వదిలేసే ప్లీజ్. వదిలేస్తా. అయినా నేను ఎవరితో కంపేర్ చేసుకుంటలేను. ఓకే, నాకు నచ్చినా నేను బ్రతుకుతున్నా. ఓకే ఓకేలే, ముందైతే ఇది తీసుకో. అబ్బా. నీకే అర్థం. నాకేం అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, శ్రేయా, షీటీమ్ కి ఫోన్ చేయి. నేనే చేస్తావు ఇవాళ కథం. నువ్వు 5 నిమిషాలు ఈడనే ఉన్నావు ఖాళీ. అయినా దానివల్ల ఈరోజు నన్ను కొట్టడానికి కూడా రెడీ అయిపోయావు కదా. నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. సరే, నేనే పిచ్చిదాన్ని, నాదే తప్పు. హ్యాపీ? ఓకే. శ్రేయా, చిన్నపిల్ల లెక్క చెయ్యకు. నువ్వు ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. పో. అమ్మాయిలంటే ఆట బొమ్మల లెక్క కనిపిస్తురా. మాది పెళ్ళ ఆడుతులారు ఉంటుంది. ఓల్డ్ మ్యాన్ బోల్తే. హలో. అడ్వాన్స్ హ్యాపీ ఫస్ట్ యానివర్సరీ ఫర్ యువర్ లవ్. నీ గిఫ్ట్ కొనడానికే మేమిద్దరం షాపింగ్కి వెళ్ళాం. అజ్జుకి నువ్వంటే చాలా ఇష్టం తెలుసా. యు ఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ అజ్జు ఇన్ యువర్ లైఫ్.
చలో బాయ్. ఏమైంది? దొరికింది. ప్రవాస్ రాజు ఓకే డన్. అమ్మయ్యా. సాయ్ నీకెంత పొగరు, ఎంత బలుపు. సరే ఓకే ఫైన్, నేను ప్రియాంకని షాపింగ్కి తీసుకెళ్ళడం తప్పే. అంత మాత్రానికి వాడెవడి ముందో నన్ను ఇన్సల్ట్ చేస్తావా? ఆయ్ ఇదంతా చేసింది నీకోసం, నిన్ను సర్ప్రైజ్ చేద్దామని. లాస్ట్కి నన్ను సర్ప్రైజ్ చేసి బాధ పెడతావా? హ